ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, దీనివల్ల ఇన్స్టిట్యూట్ లాభం తప్ప విద్యార్థులకి ఏం లాభం ఉండదని చెప్పేసి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు అంటున్నారు పాపము. ఇప్పుడు వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఎవరైతే మీరు ఇన్స్టిట్యూట్ అని అశోక్ సార్ని కానీ వాళ్ళని అంటున్నారో, అదే అశోక్ సార్ వాళ్ళని మీరు ఎలక్షన్ల ముందు వాడుకున్నారు కదా. వాళ్ళు 5,000 6,000 కిలోమీటర్లు తిరిగిన వాళ్ళు మీ కాంగ్రెస్ కోసం. ఆ రోజేమో ఇన్స్టిట్యూట్ ఓనర్లను అంటారు, వాళ్ళ కాలు మొక్కుపోయి వాళ్ళ ఓటుతో ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు వచ్చేసి ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ రోల్ చేస్తారు, అది చేస్తారు అని అంటున్నారు. మరి ఆ రోజు మీకు సోయలేదా? మరి వాళ్ళ కాలు పోయి పట్టుకున్నారు ఎందుకు మరి మీరు? కేసీఆర్ హరీష్ రావు క్షమాపణ చెప్పి మీకు మద్దతు తెలపాలి తప్ప. కేసీఆర్ హరీష్ రావు అనేది ఏంటంటే అన్న, ఇక వాళ్ళు వేసిర్రు, మాకు నిండా ముంచిరు వాళ్ళు. అసలు ప్రాబ్లం వచ్చిందే వాళ్ళ నుంచి. వాళ్ళు సక్రమంగా నిర్వహించుంటే ఇట్లాంటిది వచ్చేది కాదు. ఇక గత ప్రభుత్వం ఏదైతే వేస్తుందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వేసిందో మళ్ళీ వీళ్ళు కూడా దాన్నే పునరావృతం చేస్తున్నారన్న. ఇప్పుడు మేము ఇదే ఎగ్జామ్లకు మేము లాస్ట్ ఇయర్ రాసి వెళ్ళిపోతుంటాం కదా. మేము మన ఇదే పోస్టులకు 783 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. అదే ఆగస్టులో మేము రాసేసి వెళ్ళిపోతుంటాం. మమ్మల్ని 2 నెలలు ఎలక్షన్లకు వాడుకొని తర్వాత మేమున్నాం, మీకు భరోసా కలుపుతాం, పోస్టులు పెంచిన తర్వాతనే మీకు ఎగ్జామ్లు పెడతామని మీరే కదా చెప్పింది. ఇదే ప్రభుత్వం, ఇదే ప్రజాప్రభుత్వం చెప్పింది కదా. అసలు మరి ఈరోజు వచ్చి మేము డేట్లు ఇస్తాం, మీరు ఎగ్జామ్లు అంటే మేము ఎట్లా రాస్తాం? మేము ప్రతిపక్షాలు వాళ్ళు అనుకుంటారు ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పేసి. ఇంతమంది మొన్న చూసిరు మీరు టీజీపీఎస్సీ ముట్టడి రోజు, ప్రతిపక్షాలు ఇంత వేస్తే ఒక 10,000 మంది వస్తారు రోడ్ల మీదకి, రాదు కదా. ప్రతిపక్షాలు చెప్పారు అని చెప్పేసి మీరు ఇది చేస్తారు అని చెప్పేసి 10,000 మంది రోడ్డు అంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటారా మీరు ప్రతిపక్షాలతోటి? ఇది మా బాధ, మా కడుపు కాలుతుంది కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చినాము. ఈ రోజు తోటి అయిపోయేది కాదు. మొన్న ఏదో మేము వచ్చినాం టీజీపీఎస్కి అని చెప్పి, నెక్స్ట్ ఉద్యమం కూడా చాలా ఉధృతం అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీ పక్కన ఎవరున్నారో, మీకు చెప్పేటోళ్ళు ఎవరు చెప్తున్నారో కానీ చాలా మా సిటీ సెంటర్ లైబ్రరీకి రండి, మీరు ఓఈ లైబ్రరీకి రండి, మొత్తం చర్చలు జరపండి. మీ పక్కన 3-4 చదువు రాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకొని మీరు నిర్ణయాలు చేస్తున్నారంటే మాకు నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తలేము. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిర్రో మేము తప్పకుండా మేము వేస్తాము, మళ్ళీ పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్స్ పెడతామన్నారు. మాకు పెడితే చాలు, పోస్టులు పెంచి మాకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఇదే గ్రూప్ 2ను మాకు ఎందుకంటే మళ్ళీ పోస్ట్పోన్ చేసి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని మేము అంటున్నాం అన్న. ఇది మా మేజర్ డిమాండ్. అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఈ గ్రూప్ 2 అనేది ఇప్పుడు ఏదైతే ఆగస్ట్ 7th ఉందో దాన్ని తీసుకుపోయి నవంబర్లో కానీ డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 2 ఒక దగ్గర పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము ఇది ఎవరి ప్రోద్బలంతో చేసింది కాదు, విద్యార్థులదే. మా విద్యార్థులది అన్న. మా ఎవడో వేస్తే మా కడుపు కాలిందని మేము బయటకు వచ్చినాం. మేము రోడ్ల మీదకి వస్తున్నాము. రోడ్ల మీద రాత్రి తిరుగుకుంటాం. మేము రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏముందన్న మాకు? ఎవరో వేసిరని మేము ఎందుకు, వాళ్ళు ఉసుగొలుపుతారని చెప్పేసి వీళ్ళు ఇది చేస్తారని మేము చేయం కదా. మా కడుపు కాలింది, మేము వస్తున్నాం బయటకు. ఈ రోజు మేము మీటింగ్లు పెట్టుకుని ఈ రోజు మేము ధర్నాలు చేసుకోవడానికి రీజన్ ఏంది? మా కడుపు కాలుతుంది మాకు. నువ్వు వేసిన హామీలన్నీ కూడా మాకు ఇక్కడ అయితలేవు. నువ్వు ఏదైతే ఎలక్షన్లకు ముందు చెప్పినావో ఎగ్జామ్ మీకు పోస్టులు పెంచి తర్వాత నెక్స్ట్ ఇయర్ మీకు మంచిగా పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్స్ చేసుకుంటామని చెప్పారు. మీరు అది జరుగుతలేదు. మీరు గత ప్రభుత్వం చేసినా మళ్ళీ మీరు చేస్తున్నారు.